నమస్తే ఎస్ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. ఉలువపాడు మండలం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉలువపాడు మండల కేంద్రంలో శాశ్వత ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని కార్యక్రమం. స్పందన కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో సక్రమంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్. రైల్వే రహదారులు, విద్యుత్ రంగాల్లో నిధుల సమీకరణే లక్ష్యంగా మరో కీలక కార్యక్రమం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 పోలీసులు అక్కడికక్కడే మృతి. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై వివరణ ఇచ్చిన మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. డీజీపీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన రమ్య కుటుంబ సభ్యులు. ఘటనకు ముందు అనంతరం జరిగిన పరిణామాలను వివరించిన కుటుంబ సభ్యులు. ఉలువపాడు మండలం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉలువపాడు మండల కేంద్రంలో శాశ్వత ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ మోహన్, ఐఎస్టియు జిల్లా కార్యదర్శి జొన్నలగడ్డ సురేష్ బాబు, సిఐటియు మండల కార్యదర్శి సయ్యద్ గౌస్ బాషా, సిపిఎం పార్టీ నాయకులు కత్తి బాలకొట్టయ్య, యానాది జాగృతి సంఘం మండల నాయకుడు మరియు ఉలువపాడు మండల ప్రజలు పాల్గొన్నారు. ఈ ఆధార్ కేంద్రాన్ని ఎక్కడుంది, ప్రస్తుతం ఎక్కడుందో అక్కడ ఉంచినా మాకు ఇబ్బంది లేదు. ఉలవపాడులో ఉంచినందువలన ఇక్కడ సర్వర్ ప్రాబ్లం గతంగా అంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఉలవపాడులో ఒక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ప్రధానంగా తక్షణం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈకేవైసీ సమస్య అవుతుందో ఆ సమస్య 29 ముగిసిపోతుంది. ఆ తర్వాత ప్రజలు రేషన్ కార్డులో పేర్లు డిలీట్ అయితే లేకపోతే వచ్చే నెల బియ్యం రాకపోతే చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సమస్యని అధికారులు ఆలోచించి పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా గౌస్ గారిని మాట్లాడాల్సింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం కోట పంచాయతీలోని నార్త్ గిరిజన కాలనీలో 10 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న డ్రైనేజ్ కాలువల నిర్మాణ పనులను నల్లపరెడ్డి వినోద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులు డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, తమ దృష్టికి రావడంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. క్యూరింగ్ ఏంటి బాగా ఇప్పుడే అది కూడా చూద్దాం. నార్త్ గిరిజన వాస్తవులము మాకు ఎప్పుడు నీళ్ళు పోయేదానికి ఇబ్బందిగా ఉండింది. రెడ్డి గారిని అడిగాము. అడిగిన వెంటనే మాకు రోడ్లన్నిటికీ సైడ్ కాలాలు చేపిస్తున్నాం.
తీస్తాం. మనం తెస్తే వేరే వాళ్ళు వచ్చి చేయరు కదా. తీస్తాం. అయిన తర్వాత ఈ వీధులకు కూడా ఒకటేసారి స్టార్ట్ చేస్తే మీకైనా బండ్లు పోవడైనా ప్రతి ఇబ్బంది అవుతుంది. మధ్యలో కూడా అదేనా పంటలు పెట్టాలి కదా. మండలం లేకపోతే అంటే పైన నుంచి రాదు. ఈరోజు కోట నార్త్ గిరిజన్ కాలనీలో సైడ్ డ్రైన్ వర్క్స్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఏఈ గారు కూడా మన వెంట వచ్చారు. కాలనీ వాసుల కోరిక మేరకు ప్రతి వీధిలో సైడ్ కాలువ తప్పకుండా నిర్మిస్తాం. ముందు 2 వీధులు ప్రారంభిస్తున్నాము. కొరవ 2 వీధులు కూడా శాంక్షన్ త్వరలో వస్తుంది. కాబట్టి ప్రతి వీధికి కాలనీలో పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రజల కోరిక మేరకు తొందరలో మన కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ ఇచ్చే విధంగా టెండర్స్ కూడా వాటికి ఈ మధ్య కాల్ ఫర్ చేశారు. వర్క్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. దగ్గరలో కూడా వర్క్ త్వరగా స్టార్ట్ చేస్తాము. కోట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నందు అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు నిధులు మంజూరు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి ఇచ్చిన మాట ప్రకారం నిధులను మంజూరు చేసిన ఏకైక సీఎం జగన్ అని తెలిపారు. నిలబడుకోండి, కొంచెం దగ్గరికి రండి, దగ్గరికి వెళ్ళండి పోయండి. పోయమ్మా, నువ్వు కూడా పోసి నిద్ర పోస్తున్నట్టు కూడా తీసుకో. ఇక్కడ చూడండి. ఫోటో లేక గబాన్ రా. మేము అవి తీసుకున్నాము, అప్లికేషన్స్ ఫామ్స్ అని మేము తీసుకున్నాము సార్. మీది న్యూస్లో తీసుకోవడం అప్లికేషన్స్ తీసుకోండి 20,000 ఉన్న వాళ్ళే అని చెప్పారు కదా. కాబట్టి మోస్ట్లీ కోర్టులో ఉన్నటువంటి అప్లికేషన్స్ తీసుకున్నాం. కానీ ఎవరో ఒకరో ఇద్దరో మిస్ అయి ఉంటాయి. మిస్ అయినవి మీ కాడే జాగ్రత్త పెట్టుకోండి. నా పరిధిలో అయితే నాకు 100 అప్లికేషన్స్ వచ్చినాయి. అవన్నీ సార్ ఎంతమంది తీసుకుంటున్నారు? అందరూ మహిళా పోలీసులు అప్లికేషన్స్ తీసుకున్నాం. సిఐడి తరఫున వాలంటీర్స్ లాగిన్లో చేశారు, వాలంటీర్స్ కానివ్వండి మా లాగిన్ కూడా ఇచ్చారు, మేము కూడా చేసాము. అవన్నీ సబ్మిట్ చేసాం సిఐడి సార్ వాళ్ళకి. కాబట్టి సబ్మిట్ చేసిన మోస్ట్లీ అమౌంట్ అయితే పడిపోతుంది. ఇంకెవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఒకవేళ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొకసారి మీకు అవకాశం ఇస్తే అవన్నీ మీ దగ్గర అప్లికేషన్స్ అన్నీ జాగ్రత్త పెట్టుకోండి. అంటే అప్పటికప్పుడు ఎత్తుక్కోకుండా ఇప్పటి నుంచి ఎత్తుక్కోండి. ఏమన్నా మిస్ అయ్యింటే అవన్నీ మీరు జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. చిలకలూరిపేట పట్టణం మండల పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న 2 రెస్టారెంట్లలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. చిలకలూరిపేట మండలం రామచంద్రాపురం పరిధిలో ఉన్న రెస్టారెంట్లో, పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న ఫ్యామిలీ రెస్టారెంట్లో విజిలెన్స్ ఎస్పీ జాషువా నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ సిఐ నిసార్ బాషా, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార పదార్థాలను పరిశీలించారు. మండల పరిధిలోని రెస్టారెంట్లో తండూరి చికెన్, మటన్, ప్రాన్స్ తదితర మాంసాహార పదార్థాలు ఫ్రీజ్లో నిల్వ ఉంచినట్లు గుర్తించి పడవేయించారు. గడువు తీరిన తాయిల్, సిరప్, మ్యాంగో జ్యూస్ బాటిల్స్ గుర్తించారు. చికెన్ బిర్యానీ, పప్పు శాంపిల్స్ ల్యాబ్కు పంపారు. పట్టణంలోని ఫ్యామిలీ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించి బిర్యానీ శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపారు.
వరదయ్యపాలెం పంచాయతీ చెన్నవారిపాలెం వద్ద గల ఏరులో ఇసుక మాఫియా యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. అర్ధరాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా జేసీబీ సహాయంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక మట్టి తవ్వి అక్రమ రవాణా చేస్తున్నారు. అర్ధరాత్రి తవ్వకాల వల్ల కాలనీలో రోడ్లు గుల్ల అవుతుండగా మరోవైపు సాగునీటి వనరులు అడుగంటి పంటలకు సాగునీరు అందడం లేదని రైతులు లాబోదీబోమంటున్నారు. అధికారులు కళ్ళు కప్పి తవ్వుతున్నారు లేక అధికారులకు కాసులు ఇచ్చి తరలిస్తున్నారా అని ప్రజల నుండి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల నడుమ మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైల్వే రహదారులు, విద్యుత్ రంగాల్లో నిధుల సమీకరణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమం ప్రకటించింది. జాతీయ మానిటైజేషన్ పైప్లైన్ పేరిట కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. 6 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యంగా జాతీయ మానిటైజేషన్ పైప్లైన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. Given of InvITs which are being very popularly used by the highways, National Highways Authority. Power Grid Corporation, for instance, has also used the InvIT rates model, and as a result, they were able to raise more than 7,000 crores. So I think it's important that India recognizes that time has come for making the most out of our assets, and in this pipeline, we've listed that out so that they can be better monetized. How do you think this is going to work out? How is the government confident that this is going to work out? And really, for it to work out, have we done enough groundwork? I would like to draw your attention. I'm sure all of you are aware, but in this context, it is necessary for us to draw to some facts which have happened in the last 7 years. There's been a consistency in శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 పోలీసులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగింది. బొలెరో వాహనంలో ఏఆర్ కానిస్టేబుల్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. फोटो दिया ए बाबा ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూములు కాస్త వ్యవసాయేతర భూములుగా మార్చి వెంచర్ల
వేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ చుట్టుప్రక్కల అక్రమ లేఅవుట్లు వెలిశాయి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండా లేఅవుట్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. కనీసం ఆ భూమి పట్టా భూమియా లేదా రెవెన్యూ భూమియా అన్నది కూడా పరిశీలన చేయని రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి వేదికగా నూతనంగా ప్రారంభిస్తున్న ఎస్టీవీ ఛానల్ ఆవిష్కరణకు తెనాలి పట్టణంలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దేశ స్వాతంత్ర్యం కోసం నిస్వార్థమైన సేవలు అందించి అసూలు బాసిన టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా మహనీయునికి నివాళులర్పించారు. చూడాలి, లేకపోతే నేను చేయాలనుకుంది నా సమయంలో చేయాలి. అది టెక్నాలజీ ద్వారా సాధ్యపడుతూ వస్తూ ఉంది. ఒక 20 సంవత్సరాల క్రితం చూస్తే ప్రతి ఫ్రైడే సాయంత్రం మనం కూర్చోవాల్సి వచ్చేది. చిత్రాలే అది వచ్చేది, ఆడు చెప్పిన టైం మనం కూర్చోవాలా, అది చూడాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు. మనం కావాల్సి వచ్చినప్పుడు 10 సంవత్సరాల క్రితం అయితే ఆ ఛానల్ పెట్టాల్సి వచ్చేది. ఓకే, టెక్నాలజీ బాక్స్ ఇదని చెప్పి చూపిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం అయితే సరే ఆ ఛానల్ పెట్టాల్సి వచ్చేది, ఛానల్ ఎత్తుక్కొని 10 ఛానల్లో చూసుకోవాల్సి వచ్చేది. అదే ఇప్పుడైతే మన ఇష్టం వచ్చినప్పుడు ఏ టైంలో ఏ ఛానల్ కావాలంటే అది చూసుకునే వెసులుబాటు వచ్చింది. అది ప్రోగ్రెస్ ఆఫ్ టెక్నాలజీ. పర్సనలైజ్డ్, మన టైంకి మనకు కావాల్సింది. ఎడ్యుకేషన్ అయినా అంతే. ఎడ్యుకేషన్. కృష్ణా జిల్లా తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కుక్కిలిగడ్డ రక్షణ నిధి మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు రేపు రాష్ట్రంలో 2వ విడత 20,000 లోపు అగ్రిగోల్డ్ బాధితులకు నగదు జమ చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ ఆస్తులపై టీడీపీ నేతలు కన్నేశారని ఆరోపించారు. కానీ మా ప్రభుత్వం బాధితులకు న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే రక్షణ నిధి పేర్కొన్నారు. 1452 ఉన్నారు. అదేవిధంగా కిసాన్పేట అయితే 943 మంది ఉన్నారు. మొత్తం 4,513 మంది మన నియోజకవర్గంలో మరి 20,000 రూపాయల లోపు ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు లాంఛనంగా వాళ్ళ అకౌంట్ లో పడతాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు కూడా కరోనా టైంలో కూడా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలోని శ్రీనివాస్పురం గ్రామంలో ఓ వ్యవసాయ భూమి వద్ద ఉన్న బావిలో మంచినీళ్లు తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో వెంకటేష్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శాంతినగర్ ఇందిరమ్మ కాలనీ ఒక చిన్న పిల్లవాడు మేడపల్లి జోగేశ్వరరావు మీద అఘాయిత్యం, లైంగిక దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. నిన్న మధ్యాహ్నం జరిగిన సంఘటన వెంటనే పిల్లవాడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, కొండపల్లిలో డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం జరిగిందని దేవినేని ఉమామహేశ్వరరావు వివరించారు. పొద్దున వచ్చినప్పుడు కండిషన్ ఉంటుంది. మార్నింగ్ వచ్చినప్పుడు బ్లీడింగ్ వచ్చింది. వాళ్ళు వేసేది నిన్న తీసినవి కాకుండా మళ్ళీ రావడం. ఇంటి దగ్గర వస్తున్నాయని చెప్పేసి పెట్టుకుని ఒక మార్గాల్ని కఠినంగా శిక్షిస్తాం. తల్లిదండ్రులకి, ప్రజలకి, అక్కడ వాళ్ళకి ఎందుకు ధైర్యం చెప్పలేకపోయింది ఈ ప్రభుత్వం? వీటికి సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ
ఆ బాలుడికి సంపూర్ణ ఆరోగ్యం మరి అన్ని విధాలుగా కూడా న్యాయం జరగాలి, వైద్యం జరగాలి. అలాగే ఆ పేద కుటుంబానికి ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఎక్స్గ్రేషియా ప్రకటించి భవిష్యత్తులో ఏ పిల్లవాడికి, పిల్లకి, ఏ మహిళకి కూడా ఇటువంటి దుర్మార్గాలు, అగాత్యాలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి బయటికి రావాయా, నన్ను తీసుకెళ్ళి 9 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి నాకు ఒక ఖైదీ నెంబర్ ఇస్తే నీ ఆనందం తీరిందా? అది చిన్న పిల్లాడయ్యా, చేతులు కట్టుకొని తాడేపల్లి రాజప్రసాదంలో ఏం చేస్తావా? మమ్మల్ని కూడా చంపుతావా? జైల్లో పెట్టావు, నీ కక్ష తీరిందా? కైలాస రథాన్ని నడిపే డ్రైవర్కి కరోనా రావడంతో ఇంకెవరూ వాహనాన్ని నడిపేందుకు ముందుకు రాలేదు. దీంతో గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్వయంగా కైలాస రథం డ్రైవర్గా మారి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలకు సహకరించారు. మమతలేవి మాయలేవి మనసు పొరలా మసకలేవి కృషితో రాష్ట్రి దుర్భిక్షమని లోకాన్ని శాసించు మనిషివో ఋషివో రాజర్షివో ఎవరివో నీవెవరివో నీవెవరివో ఎవరివో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు, తెందులూరు శాసనసభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి, ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంఆర్డి బాలరాములు మీడియాతో మాట్లాడుతూ 20,000 లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు మా ప్రభుత్వం 500 కోట్లను వారి అకౌంట్లో జమ చేస్తుందని, పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని మా ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొన్నారు. గతంలో 10,000 లోపు ఖాతాదారులకు 250 కోట్లు జమ చేస్తారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా 20,000 రూపాయల లోపు, గతంలో 10,000 రూపాయల లోపు డిపాజిట్ చేసిన వాళ్ళకి సుమారు 264 కోట్లు కేటాయించి 240 కోట్లు వాళ్ళకి ఆ యొక్క లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఆ మోసపోయినటువంటి అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సుమారు 6,800 కోట్ల ఆత్మహత్యలు విని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చారు. తప్పకుండా మన అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాను, న్యాయం చేయడమే కాకుండా శాశ్వత పరిష్కారం చేయడానికి కూడా కృషి చేస్తాము అని చెప్పిన విధంగానే ఈరోజు మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే సుమారుగా 1,150 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకి కేటాయించి 10,000 లోపు డిపాజిట్ ఉన్న 3,40,000 మందికి సుమారుగా 240 కోట్లు ఈ ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది అని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ తెలుపుతున్నాం. అదేవిధంగా మాట నిలబెట్టుకుంటూ ఈరోజు 20,000 లోపు ఉన్న డిపాజిట్దారులందరినీ కూడా ఇప్పటికే వాళ్ళందరూ అప్లికేషన్స్ కూడా ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా సుమారుగా 13,83,574 మంది, అంటే ఇంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో 13,83,574 మంది పేదవారు ఉన్నారు. వారి మొహంలో నేను చిరునవ్వు చూడాలి అని 500 కోట్ల రూపాయలు ఈరోజు వారి కోసం అని చెప్పి 24వ తారీఖున, అంటే రేపు వాళ్ళ అక్కడి నుంచి బటన్ నొక్కి ఆ ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితులకి కూడా న్యాయం చేయగలుగుతున్న ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనే విషయాన్ని మరొకసారి ఈరోజు తెలుపుతున్నాం. ఈరోజు
గుంటూరు జిల్లా కారంపూడి మండలంలోని పేటసన్న గండ్ల గ్రామ పరిధిలోని సింగరుట్ల అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్నారని పక్కా సమాచారం మేరకు కారంపూడి ఎస్ఐ బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి నాటుసారా స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 300 లీటర్ల బెల్లం ముఠను ధ్వంసం చేసినట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. కారంపూడి మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు తావులేదని, నాటుసారా, అక్రమ మద్యం, పేకాట, నిషేధిత గుట్కా వంటి అమ్మకాలు జరపరాదని ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. వాటి విషయంలో సహించేది లేదు. ఏవైతే గుట్కా కానీ, ఇల్లీగల్ లిక్కర్ కానీ, నెక్స్ట్ పేకాట కానీ, వీటి విషయంలో నాటుసారా కానీ, వీటి విషయంలో ఎలాంటి ఉపేక్షించే ధోరణి మాత్రం ఉండదండి. ఎవరైనా సరే, ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని కోర్టు పరిధిలో తీసుకెళ్తాం, రిమాండ్ చేస్తాం. దయచేసి ఇలాంటి వాటిని ఎవరైనా ఎంకరేజ్ చేసేది ఉంటే వాటిని తొందరగా మానుకోండి. ఇది లా అండ్ ఆర్డర్ విషయంలో 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటాం. మా పోలీస్ పరంగా ఈ ట్రాఫిక్ గురించి కూడా మా దృష్టికి వచ్చింది. ట్రాఫిక్ విషయంలో కూడా మా వాళ్ళని అనునిత్యం ట్రాఫిక్లో ఉండేలాగా డ్యూటీస్ అయ్యి అలాట్ చేస్తున్నాం. అలాగే ఈ మూమెంట్ చేసే విధానంలో విలేజ్ విజిట్స్ కానీ ఎక్కువ చేసి లోకల్గా ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందులు తెలుసుకునే ఇది కూడా చేస్తాం. దయచేసి ప్రజలందరూ మాకు కోఆపరేట్ చేసేసి వీటి విషయంలో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలని కోరుతున్నాం. నెక్స్ట్ మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో దిశ యాప్ ఏదైతే ఉందో దానికి మంచి రెస్పాన్స్ ఉంది. అదేవిధంగా ఇది ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి దిశ చట్టం కానీ, దిశ యాప్ కానీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. పోలీస్ పరంగా మహిళలు తీసుకున్న జాగ్రత్తలు, మహిళల గురించి తీసుకున్న జాగ్రత్తలు, యూటీజింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయటం, వాటిని కంటిన్యూషన్ మానిటర్ చేయటం, ఏవైతే వీటిలో ఉన్నటువంటి వాళ్ళని ఆ ప్లేసెస్లో ఏవైతే ఇబ్బందికరమైన ప్రదేశాలు గుర్తించామో వాటిలో ఎక్కువగా ఆ ఏరియాలు కవర్ అయ్యే విధంగా బీట్ సిస్టమ్ని డెవలప్ చేశాం. మహిళల విషయంలో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల సత్వర పరిష్కారానికి కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా వినుకొండపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని, అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచి 20,000 రూపాయలలోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయంగా చూస్తున్నారని, ప్రతి విమర్శలు తప్ప గత ప్రభుత్వంలో చేసిందేమీ లేదని అన్నారు. ఆనాడు అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే నష్టపోయారో, నష్టపోయినటువంటి వారికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని ఆనాడు కూడా మాట ఇవ్వటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన సమయంలో అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా మరి అనేక రకాలుగా మరి చిన్నవాళ్ళు, సన్నవాళ్ళు, చాలా పేద కుటుంబాలతో ఉన్నటువంటి వాళ్ళు దాచుకున్న డబ్బుని మరి అన్యాయం చేసినటువంటి అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని మరి ఆయన ఇప్పించే విషయంలో కానీ ఆయన ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పలు సంక్షేమ కార్యక్రమాల వివరాలని, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకి సరైనటువంటి సమాధానాన్ని ఈదలిచి ఈ పాత్రికేయ సమావేశం నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలో బీసీలకు ఒక స్వర్ణయుగ పాలన అని అంటే అది ఈ 26 మాసాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా కాలం అని ఢంకాపదంగా చెప్పగలం. ఎందుకు ఈ మాటలు నేను అంటున్నానంటే అందరూ ఒకసారి గమనించాలి.
వెనుకబడిన వర్గాల వారు అనే ముద్ర నుంచి వెన్నెముక వర్గాల వారు అనే స్థితికి చేరుకున్నది ఈ 26 మాసాల పాలనా కాలంలో అనేటువంటిది స్పష్టంగా తెలియజేయదలిచాను. గత 26 మాసాల స్పందన కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో సక్రమంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో నిర్వహించిన డైలీవర్ కలెక్టర్ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ అంజలి, సంయుక్త కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. డీజీపీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన రమ్య కుటుంబ సభ్యులు ఘటనకు ముందు అనంతరం జరిగిన పరిణామాలను వివరించిన కుటుంబ సభ్యులు ఘటన అనంతరం పోలీసులు సత్వరం స్పందించి ముద్దాయిని అరెస్ట్ చేశారు. రమ్య కుటుంబ సభ్యులు పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో ఎన్నడూ చూడలేదు. రమ్య కుటుంబ సభ్యులు తమ కుటుంబం పైన కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారు. రమ్య కుటుంబ సభ్యులు డబ్బులకు అమ్ముడుపోయామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ కారణంగా ఇంట్లో భోజనం చేయలేకపోతున్నారు. రమ్య కుటుంబ సభ్యులు అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరిన రమ్య కుటుంబ సభ్యులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉలువపాడు మండలం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉలువపాడు మండల కేంద్రంలో శాశ్వత ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని కార్యక్రమం. స్పందన కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో సక్రమంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్. రైల్వే రహదారులు, విద్యుత్ రంగాల్లో నిధుల సమీకరణే లక్ష్యంగా మరో కీలక కార్యక్రమం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 పోలీసులు అక్కడికక్కడే మృతి. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై వివరణ ఇచ్చిన మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ.
డీజీపీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన రమ్య కుటుంబ సభ్యులు, ఘటనకు ముందు అనంతరం జరిగిన పరిణామాలను వివరించిన కుటుంబ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.